కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కేటీఆర్ హరీష్ రావుకు మైండ్ బ్లాంక్ అయిందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మరిచిపోతారనే భయంతో పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాము విమర్శలను పట్టించుకోమని మంచి సలహాలిస్తే స్వీకరిస్తామన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిపట్లలో 25 కోట్ల రూపాయలతో ఆదిపట్ల మంగల్పల్లి రోడ్డుకు శంకుస్థాపన చేశారాయన. రేషన్ కార్డులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారాయన. రాష్ట్రం మొత్తం పేదవాడు ఎవడో కోటీశ్వరుడు వచ్చేది రేషన్ కార్డు అన్నాడు కదా. ఏ పేదవాడు రాకుండా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దరఖాస్తు ఇస్తే గంట సేపట్లో మీరు రేషన్ కార్డు శాంక్షన్ అయింది. అట్లా 40 లక్షల టార్గెట్ పెట్టుకున్నాం మేము. దానికి తోడు సన్న బియ్యం ఇవ్వాలని, దొడ్డు బియ్యం ఇస్తే బయట అమ్ముకుంటున్నారు, బయట కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇన్ని చెప్తే కూడా రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి ఏదో మనం బదనాలు చేయాలని వాళ్ళు ఎన్నెన్నో చేసుకొని ఎన్ని బదనాలు చేసుకున్నా మేము మనస్సాక్షిగా పేదోళ్ళకు సేవ చేయాలి.